కుంటాల పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం కుంటాల జలపాతానికి భారీగా వరద నీరు చేరడంతో జలకలను సంతరించుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కుంటాల పొచ్చెర జలపాతాలు వరద నీటితో కలకల్లాడుతున్నాయి. వరద నీరు భారీగా వచ్చి చేరడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. కుంటాల పొచ్చెర జలపాతాలు ఉధృతంగా ప్రవహించడంతో అటవీశాఖ అధికారులు పర్యాటకులకు తాత్కాలికంగా అనుమతులు నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బయ్యారం పెద్దగుట్ట జలపాతం పరవళ్లు తొక్కుతుంది. సుమారు 70 మీటర్ల ఎత్తు నుండి జలపాతం జాలువారుతుంది. దీంతో జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. వివిధ జిల్లాల నుండి యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. జలపాతం వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. గోదావరికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8,180,180 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో 65 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి మరింత వరద పెరిగే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ పాఠశాలలకు 2 రోజుల సెలవులు ప్రకటించారు. దీంతో హాస్టల్లో ఉండే విద్యార్థులు ఇళ్లకు వెళ్లడానికి నానావస్థలు పడుతున్నారు. కూనవరం మండలంలోని కస్తూరిబా బాలికల విద్యార్థులు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టిలోని జాతీయ రహదారిపై గోదావరి నీరు పారడంతో అవస్థలు పడుకుంటూ రోడ్డు దాటారు.